ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. సార్వత్రిక ఎన్నికల్లో నాయకులకు పదవులు వరించాలంటే సామాజిక వర్గాల సంబంధించినటువంటి కనెక్టివిటీ ఎంతైనా అవసరం. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కళింగ వైశ్య సామాజిక వర్గం సంబంధించిన ఓట్లు ఈరోజు నేతల గెలుపుకు దోహదపడతాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఏదైతే సెటిలర్స్ ఉంటారో ఆ ప్రాంతాల్లోతో పాటు గ్రామీణ ప్రాంతంలో కూడా కళింగ వైశ్య సంఘం సంబంధించిన సామాజిక వర్గం నిన్న మొన్నటి వరకు కూడాను ఒక దయనీయ స్థితిలో జీవనం సాగించేది. 2015లో వారిని ఓసీల నుండి బీసీలుగా ప్రకటించడంతో ఈరోజు ఆ ఫలాలు వారికి దక్కుతున్నాయి. రేపు కేంద్రంలో ఓబీసీ కోసం వారు చేస్తున్న ప్రయత్నంలో వారిని బీసీల్లో చేర్చేందుకు 3 దశాబ్దాల క్రితం ఉన్నటువంటి బీజం వేసినటువంటి కళింగ వైశ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షులైనటువంటి బోయిన గోవిందరాజు మనతో ఉన్నారు. ప్రస్తుతం చూస్తే కనుక చిల్లర వ్యాపారం తప్ప ఇంకొక పని చేత కానిది ఏదైనా సామాజిక వర్గం ఉందంటే అది కళింగ వైశ్య సంఘం అనడంలో ఎటువంటి అతిశక్తి లేదా? లేదండి. కళింగ కోమటి జాతి అనేది చిన్న చిన్న వ్యాపారాలు అంటే బస్టాండ్లలో, రైల్వే స్టేషన్స్లో జంగిళ్ళు వేసుకొని రోడ్లపై బడ్లు పెట్టుకొని చుప్పులు, చేగోడాలు తయారు చేసుకొని ఇంట్లో ఆడవాళ్ళు తయారు చేసుకొని అప్పడాలు వగైరాలు కూడా తయారు చేసుకొని అమ్ముకొని జీవనం సాగించేటటువంటి కమ్యూనిటీ. అదేవిధంగా ప్రతి పల్లెలో కూడా 1-2 కుటుంబాలు ఉండేటటువంటి జాతి. అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అంతటికి కూడా అక్కడ ప్రధానికాన్ని అంతటికి కూడాను సరుకులు పట్టణాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి సరఫరా చేసి వాళ్ళ అవసరాలన్నీ కూడా తీర్చేటటువంటి జాతి ఈ కళింగ కోమటి జాతి. అది వారికి వంశపారంపర్యంగా వర్తించినటువంటి ఒక సామాజిక వర్గం అలా ఉండిపోవడం ఎంతవరకు సమంజసం? తర్వాత ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఆ వెనుకపాటు తరాన్ని ముందుకు తీసుకెళ్ళే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? నేను 1975 నుంచి కూడాను సోషల్ యాక్టివిటీస్లో రాజకీయ దురంధరుల దగ్గర ఆ చిన్నతనం కాబట్టి ఆ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనటం, సత్యసాయి ఆర్గనైజేషన్లో సేవాదళికి నేను వెళ్ళొచ్చాను కాబట్టి సేవా దృక్పథం అనేది నాకు కొద్దిగా చిన్నప్పటి నుంచి ఉన్న భావన కాబట్టి ఈ కమ్యూనిటీ అనేది నేను సర్పంచ్గా ఎన్నుకోబడినప్పటికీ కోఆపరేటివ్ ప్రెసిడెంట్గా 1981లో ఎన్నుకోబడ్డాను. నాటి నుంచి ఈ కమ్యూనిటీ తాలూకా స్థితి నేను చూసి నాకు ఒక హృదయం చెలించిపోయింది. అంత దీనావస్థ నుండి ఆ సామాజిక వర్గాన్ని ఓసీల జాబితాలో ఉంచడం వెనక ఏదైనా కుట్ర అనుకుంటారా, లేకపోతే ఈ ఏదైతే రిజర్వేషన్ ప్రాతిపదికన చేసినటువంటి ప్రక్రియలో లోపం అంటారు? అంటే వైశ్య అంటే రాష్ట్రంలో ఉండే వైశ్యులందరూ కూడాను ఒకే త్రాటికి కట్టేయటం అనేది ఒక ఆనవాయితీ. ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండేటటువంటి కళింగ వైశ్యులు ఇది కళింగ సామ్రాజ్యం నుంచి వచ్చినటువంటి ఆరిజిన్. నాట్ ఓన్లీ కమ్యూనిటీ కళింగ కోమటే కాదు, చిన్న చిన్న జాతులు అన్నీ కూడాను వెనుకబడిన జాతులే ఈ జిల్లాల్లో ఉండేవి. ఈ జిల్లాల్లో ఈ వెనుకబాటుతనంతో, అసలు వెనుకబాటుతనం అంటే నాకు తెలిసి 1975 ఆ ప్రాంతంలో కనీసం అన్నం తినడానికి కూడా బియ్యం దొరకనటువంటి పరిస్థితులు ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో. చామలు, ఓదలు, రాగులు, నూకలు వీటితోనే ఆహారంతో బతుకుతున్నటువంటి నేను చూశాను కల్లారా. ఒక పనికి మాలిన బియ్యం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పనికి రాకుండా పారేసినటువంటి బియ్యం మనం కొనుక్కొని తీసుకొచ్చి ఇక్కడ మనం అమ్ముకుంటే చెల్లిపోయేది మార్కెట్లో తినడానికి బియ్యం దొరుకుతున్నాయి కదండి. అటువంటి రోజులు నేను చూశాను కాబట్టి ఆ చిన్నతనం నుంచే సామాజిక సేవ అనేది కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి ఈ కమ్యూనిటీలో పల్లి గ్రామాల్లో ఉండేటటువంటి హీనస్థితి, వాళ్ళకి మాన ప్రాణాలు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి. ఈ ఆడవాళ్ళు పిల్లలు అందరూ కలిపి ఈ వస్తు సామాగ్రి తినుబండారాలను తయారు చేసుకునే విధానం, నాడు కర్ర పొయ్యిలు, ఆ పొయ్యిల దగ్గర వాళ్ళు అలాగ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఉండి వాళ్ళవి తీసుకొని వెళ్ళి మగవాళ్ళు మార్కెట్లో అమ్మితే కానీ వాళ్ళకి జీవనం గడిచేది కాదు. సో అటువంటి దయనీయ స్థితి నుండి ఈరోజు బీసీల జాబితాలో చేర్చడానికి మీరు చేసినటువంటి ఈ ప్రయత్నంలో
ఎన్నేళ్ళు పట్టింది, ఆ ఫలాలు అందాయి అన్నటువంటి సంతృప్తి ఉందా? ఇంకా ఓసీలో చేర్చలేదు, ఇంకా ఆ ప్రక్రియ మిగిలిందని ఒక ఆవేదన ఉంది? ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడాను ఈ స్వాతంత్ర ఫలాలను అనుభవించినటువంటి జాతుల్లో మా జాతి ఒకటి. అంటే ఒక సరైనటువంటి ఉద్యోగస్తుడు లేడు మా జాతిలో. మామూలు చిన్న చిన్న ఉద్యోగాలు కూడా లేవు. ఐఏఎస్ లేదు, ఐపీఎస్ లేదు, రాజకీయమైనటువంటి ప్రాధాన్యత లేదు. ఈ సిస్టమ్స్, రిజర్వేషన్ సిస్టమ్స్ కూడా వచ్చిన తదుపరి ఆ ఉన్న పదవులు ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉండి ఒక 25 మందో 30 మందో ఈ ఉత్తరాంధ్ర జిల్లా మొత్తం మీద సర్పంచులుగా ఎన్నుకోబడితే అవి కూడాను 3-4 స్థానాలకు దిగిపోయిన పరిస్థితులు వచ్చేసాయి. ఆ పరిస్థితుల్లోన ఈ జాతికి మనం ఆదుకోకపోతే ఏ జాతి పరిస్థితి రేపు మనుగడ ఉండదు అన్నటువంటిది ఆలోచన చేసి, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు రిజర్వేషన్ లేకపోవడం వలన, బ్యాంకులకు వెళ్తే లోన్లు లేటి వచ్చేవి కావు, వ్యాపారాలు చేసుకోవడానికి కానీ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కానీ ఏమి దేనికి కూడా అంతటి అర్హత కానటువంటి కమ్యూనిటీ ఇది. చాలా పేదరికంలో ఉండేది. ఎవరో ఎక్కడో ఒక 2%, 1% పెద్దవాళ్ళు ఉండేవారు. వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకునేవారు, మిల్సో గిల్సో చిన్న చిన్న పెట్టుకునేవారు. ఈ పరిస్థితి నుంచి వీళ్ళకి బయటపడేయాలంటే ఏమిటి మార్గం అనేది ఒక స్వతహాగా నాకు ఒక ఆలోచన వచ్చి, నేను మా కమ్యూనిటీ పెద్దల్లో సమావేశంలో నేను చర్చించడం జరిగింది. ఆ రోజు వాళ్ళందరూ కూడాను, అందులో కొందరు వ్యక్తులు మనకెందుకు అన్నటువంటి భావన ఉన్నప్పటికి కూడాను, సరేలే ఒక ప్రయత్నం చేద్దామని నేను ప్రపోజల్ పెడితే, ఆ ప్రపోజల్కి నాకు ఎక్కువ శాతం పర్సంటేజ్ నాకు సపోర్ట్ ఇవ్వబెట్టి నాతో పాటు పెద్దలు ఒక ఇద్దరికి ఇచ్చి మీరు ముందుకు నడవండి అని చెప్తే. ఎన్నేళ్ళు పట్టింది ఈ ప్రక్రియకి? మీకు 2015లో బీసీలో చేర్చేటటువంటి అవకాశం కల్పించినటువంటి ఆ ప్రభుత్వానికి ఏ విధంగా కృతజ్ఞతలు? ఇది 30 సంవత్సరాల పోరాటం అండి. ఈ పోరాటంలో ప్రతి రాజకీయ పార్టీ నాయకుల దగ్గర కూడా వెళ్ళటం జరిగింది. కానీ మేము 1 లక్ష జనాభాతోని శ్రీకాకుళం నడిబొడ్డులో ఒక ర్యాలీ కూడా తీయడం జరిగింది. అప్పటి ప్రభుత్వాలకి మేము రిప్రజెంటేషన్ చేయడం కూడా జరిగింది. కానీ అవకాశం రాలేదు. రాకపోయినా సరే మేము నిరుత్సాహపడకుండా దీన్ని, ఆ పోరాటాన్ని కంటిన్యూ చేస్తూ, నాతో పాటు అనేక మంది నా ఎంతోమంది నాతో పాటు పోరాడారు. వాళ్ళందరం కలిపి మేము తెలుగుదేశం 2014 ఎన్నికలు వచ్చే సందర్భానికి మా కోమటి జాతిని ఒక చైతన్యపరిచి, అంతకు ముందున్న ప్రభుత్వాలు మాకు సహకారం పడలేదు కాబట్టి ఈ ప్రభుత్వంలోనే రేపు ఎన్నికలు జరిగితే 2014లో మేము దీనికోసం ప్రయత్నం చేసుకుంటే సఫలీకృతం అవుతామేమో అనే ఉద్దేశంతో కింజరాపు ఎర్రన్నాయుడు గారితో ఒక రచన చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని, ఆ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేసే టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా శ్రీకాకుళం బహిరంగ సమావేశంలో మాకు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు బీసీ చేస్తామని మాట ఇవ్వటం, అచ్చెన్నాయుడు గారు సరైనటువంటి స్థానంలో మంత్రివర్గంలో ఉండబెట్టి 100 రోజుల్లో, అది కూడా టార్గెట్ పెట్టి 100 రోజుల్లో ఇస్తామన్నారు. ఆ 100 రోజుల్లో ఆ 99వ రోజు మాకు బీసీలుగా గుర్తించడం జరిగింది. బీసీగా ప్రకటించిన రోజున బోయిన గోవిందరాజుల కళ నెరవేరింది అనుకున్నారా, లేకపోతే ఇంకేమైనా లోవిల్తే మిగిలిందన్నటువంటి ఆరాటం ఇంకుంది? నా జీవితానికి ఈ కళ నెరవేరటం, ఈ పని జరగడం, బీసీ ప్రభుత్వం ఇవ్వటం వలన నాకు నా జీవితానికే ఒక చెప్పుకోవడానికి నాకు వాడస్ రావు అనమాట. అంత ఆనందం నాకు కలిగింది. ఎందుకంటే అప్పటికే 20 సంవత్సరాలు సుమారు పోరాటం. ఆ పోరాటానికి నేను అనేక రకాలుగా కోల్పోయాను. ఆ పోరాటం చేసిన సందర్భంగా నేను రాజకీయ ఎదుగుదల కోల్పోయాను. అనేక రకాలుగా నేను వ్యాపారంలో కానీ అన్ని విషయాల్లో కూడా నేను కోల్పోయాను చాలా మటుగా. కానీ కళ సాఫల్యం అయినంత ఒక సంతృప్తి గోవిందరాజుకు మిగిలింది. ఆ సామాజిక వర్గం స్థితిగతులు మార్చడంలో గోవిందరాజులు చరిత్రలో నిలిచిపోతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బీసీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత తదుపరి 5 సంవత్సరాలు 7 సంవత్సరాల్లోన 2014-15 నుంచి ఈ వేల్ట్ వరకును వస్తున్నటువంటి ఫలాలు, ఇంజనీరింగ్ సీట్స్ కానీ, డాక్టర్ సీట్స్ కానీ,
పొలిటికల్గా మేము కంటెస్ట్ చేసే స్థానాలు పెరగటం కానీ ఇవన్నీ కూడాను మాకు చాలా ఆశని మాకు ఎంతో ఆనందాన్ని కలిగించే, నాకే కాదు మా కమ్యూనిటీ అందరికి కూడా ఆనందాన్ని కలిగించింది. కాబట్టే కింజరాపు ఎర్రనాయుడు గారు కుమారుడు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ సభ్యుడు అవటం వలన వాళ్ళ నాన్నగారు వేసినటువంటి విత్తనం కాబట్టి దీన్ని మళ్ళీ ముందుకు కొనసాగించాలనే ఉద్దేశంతో రామ్మోహన్ నాయుడికి మీదనేసుకొని 2015 నుంచి ఓబీసీ కూడా మాకు సాధిస్తే రేపు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా మా కులం నుంచి ఎవరో ఒకరు ఎన్నుకోబెడతారని సెలెక్ట్ అవుతారనే ఆశతోని ఆ ప్రయత్నాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది. పెద్దలందరం కలిపి ఢిల్లీ అనేక పర్యాయం వెళ్ళాం. 2024 సార్వత్రిక ఎన్నికలు కూడా వచ్చాయి కదా, ఈసారి మీ ఫలాల్ని అందుకునేందుకు ఈరోజు మళ్ళీ ఆ పార్టీకే భుజం కాసి మీ సామాజిక వర్గం అంతా వారి వెంటే ఉందనుకోవచ్చా? తప్పకుండా. మేము ఇప్పుడు ప్రక్రియ నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మా కమ్యూనిటీ ఉత్తరాంధ్రలో కమ్యూనిటీ టోటల్గా మేము వన్ సైడెడ్గా, దట్ మీన్స్ ఎక్కడా అనేది ఎంగులు మెదుగులు ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి, కానీ 90% ఆఫ్ ది కమ్యూనిటీ వన్ సైడెడ్గా ఆ రోజు 2014లో మాటిచ్చి బీసీ చేశారు. కాబట్టి ఇప్పుడు ఓబీసీ కూడా చంద్రబాబు నాయుడు గారు మన మీటింగ్లో బహిరంగ సమావేశంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు ఓబీసీ రావడానికి కృషి చేస్తామని అనౌన్స్మెంట్ పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేశారు. కాబట్టి ఆ రోజు చేశారు, ఈరోజు చేస్తామని అన్నారు. కాబట్టి ఈ రెండింటిని ప్రాతిపదిక ముందుకు తీసుకెళ్ళి కమ్యూనిటీని చైతన్యపరిచి కమ్యూనిటీ అంతా కూడా వన్ సైడెడ్గా ఉండే విధంగా మేము పనిచేసాం. మా ఓట్లన్నీ వేసాం. మేము ఓట్లు వేయడమే కాకుండా ప్రతి ఒక్క కళింగ కమిటీ ఒక 100 ఓట్లతో సమానం. ఎందుకంటే ఇదొక ప్రచార వేదిక. మా షాపింగ్ ఉండేది ఒక ప్రచార వేదిక. ఈ ప్రచార వేదిక ద్వారా మేము తెలియజేసి మనిషికి మరొక 100 ఓట్లు కూడా ఎక్స్ట్రా వేయించినటువంటి పని చేసాం. కాబట్టి తప్పకుండా ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మేము సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాలు కూడా మా సామాజిక వర్గం ఎక్కడైతే బలంగా ఉందో ఆ సామాజిక వర్గం బలంగా ఉన్న దగ్గర అంతా కూడాను గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా తెలుగుదేశం పార్టీ చూస్తే కనుక 7 దశాబ్దాల క్రితం కాళింగ సామాజిక వర్గానికి ఈరోజు బొడ్డేపల్లి రాజగోపాలరావు ఆరాధ్య దేవుడు, సంచార జాతులుగా ఉన్న వారిని బీసీలో ఏలో చేర్చి ఈరోజు కూడా ఆ సామాజిక వర్గం ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. ఈరోజు కళింగ కామిటీ సామాజిక వర్గం విషయంలో కూడా బోయిన గోవిందరాజులు బొడ్డేపల్లి రాజగోపాల్ అంత పేరును ఆర్జిస్తాడు అన్నటువంటి ఒక ఆశయం మీలోన పూర్తిగా నిలబడింది అనుకోవచ్చు. ఆశయం ఉండడంలో తప్పేం లేదు, ఆశయం ఉంటుంది. కష్టపడ్డాం కాబట్టి ఆ ఆశయం అనేది మనిషిగా మానవ జన్మ కాబట్టి ఆశించడం అనేది అది నేను ఆశిస్తున్నాను కూడా. దీనికి నాతో పాటు చాలామంది పనిచేశారు, అందరికీ దక్కుతుంది ఆ ఫలితం. తప్పకుండా అంతటి మహానుభావుడి తాలూకా అంత పేరు చెప్పుకునేటువంటి పరిస్థితి కాకపోయినా సామాజిక వర్గం స్థితిగతుల గురించి అంటే భవిష్యత్తును బేరే చేయడం అంటే అది చిన్న చితక విషయం కాదు. మనం బాగుంటే చాలు, మన వెనకున్న వాళ్ళు బాగుంటే చాలు, కానీ మన పక్కింటిని ఎలా పోతే పోనీ అన్నటువంటి రోజుల్లో వారందరి భవిష్యత్తు గురించి మీరు చేసినటువంటి ఈ పోరాట ఫలితం చరిత్రలో నిలిచిపోయే పరిస్థితులు పరిణామాలు కనిపిస్తున్నాయి. తప్పకుండా కనిపిస్తున్నాయి, ఉంటుంది. మరి రాజగోపాలరావు గారి పేరుని ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రతి ఒక్కడు కూడా ఇంట్లో ఫోటో పెట్టుకొని నడి రోడ్లలో ప్రతి టౌన్లో కూడాను విగ్రహాలు పెట్టుకునేటటువంటి పరిస్థితి నేటికొచ్చింది. తన బతుకున్న కాలంలో రాలేదు. అలాగే మాకు కూడా చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతామనే ఆశ, కోరిక అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఉండాలనే ఉద్దేశంతో నేను కూడా నా గ్రామంలో కూడాను అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ధనంతో స్కూల్స్ కానివ్వండి, షాపింగ్ కాంప్లెక్స్లు కానివ్వండి, అన్ని కళ్యాణ మండపాలు కానీ నా పేరుతో నిర్మాణాలు కూడా ప్రజలు చేపట్టారు, చేస్తున్నారు. ఇంకా ఇది కూడా జరుగుతుందని కూడా నేను కూడా నా పిల్లలు కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళు కూడాను నా కోరికను తీరుస్తారని, చిరస్థాయిగా చరిత్రలో మిగిలిపోవాలని ఆశతోనే నాకు వచ్చినటువంటి పదవులను కూడా విడిచిపెట్టుకొని ఈ సామాజిక వర్గం కోసం నేను ఈ సేవ చేశాను. అయితే ముఖ్యంగా ఈ పదవర్గాల నుంచి వీళ్ళ తాలూకా దిహనాతీయన స్థితి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో కూడా ఆ తృప్తి, వీటన్నిటికన్నా ఆ తృప్తి అనేది చాలా గొప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్రలో కాళింగ సామాజిక వర్గంతో పాటు కళింగ వైశ్య సామాజిక వర్గం స్థితిగతులను చూసి చెల్లించినటువంటి ఆ సామాజిక వర్గం చెందినటువంటి బోయిన గోవిందరాజులు పల్లెటూరులో చిల్లర సామాన్లు అమ్ముకుంటూ తమ మాన ప్రాణాలకు కూడాను భరోసా లేనటువంటి ఆ కుటుంబాల తాలూకా తలరాతలు మార్చాలనే ఉద్దేశంతో
ఓసీలుగా ఉన్న వారిని మాత్రం బీసీలో చేర్చాలని 3 దశాబ్దాలుగా చేసిన పోరాటం 2015లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫలాలు దక్కాయి. సుమారు లక్షల సంఖ్యలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం ఓటర్లు ఈరోజు ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపుకు దోహదపడుతున్నారు. అది చరిత్ర చెప్తుంది. రేపు 2024 ఎన్నికల్లో కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో వారందరికీ తమ సామాజిక వర్గం ఈరోజు చేదోడుగా నిలిచింది. ఇంకా తన పోరాటంలో ఓబీసీ జాబితాలో తన సామాజిక వర్గం చేర్చినంత వరకు పోరాటం కొనసాగుతుంది. కళింగ సామాజిక వర్గానికి 7 దశాబ్దాల క్రితం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బీసీఏలో చేర్చిన ఘనత ఆర్జించిన స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు చెంతన ఈరోజు కళింగ వయసు సామాజిక వర్గాన్ని ఆ ఫలాలు అందించడంతో పాటు బీసీలో చేర్చడం, ఈరోజు ఓబీసీలో చేర్చే ప్రక్రియ కనుక పూర్తయితే తన జీవితం ధన్యం అవుతుంది. ఛిద్రమైపోతున్నటువంటి ఆ సామాజిక వర్గం ఈరోజు ఆ బీసీ జాబితాలో ఫలాలు పొందుతున్న ప్రతి అంశం కూడా తను ఎంతో సంతృప్తిపడుతుందని చెప్తున్నారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గనక కూటమి గెలుపుకు తమ సామాజిక వర్గం ఓటర్లు దోహదపడితే రేపు ఓబీసీ ఫలాలు కూడా తమకు అందుతాయని ఆశయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.